బాలు మీనాకి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం, రోహిణి చంప పగలగొట్టిన మాణిక్యం అక్క. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రంగారావు అయితే సత్యం ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యంతో, బాలు మీనా దయవల్ల ఈరోజు మా పరువు నిలబడింది. వీళ్ళే గనక సుందరితో మాట్లాడి ఇంటికి తీసుకురాకపోయుంటే ఈరోజు మేము తలెత్తుకొని తిరిగే వాళ్ళం కాదు. మా తమ్ముడు కూడా అసలు ఎలా పడితే అలా ఉండేవాడు. ఈరోజు మా ఇంటి పరువుని నిలబెట్టారు వీళ్ళిద్దరూ కూడా. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందేరా ఇంటికి ఒకళ్ళైనా అని అంటూ ఉంటాడు. అప్పుడే రంగారావు, అవును ఇలాంటి దరిద్రులు ఇంటికొకళ్ళు ఉంటారులే అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి మాటలకి, ఏంటమ్మా దరిద్రులా, వాళ్లే లేకపోతే నీ ఇల్లు ఇలా కలిసి ఉండేది కాదు కదమ్మా అని రంగారావు అనేసరికి ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, వీళ్ళ వల్ల నా ఇల్లు కలిసిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, నువ్వనే మాటలకి మీనా ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అలాగే బాలు కూడా నువ్వు ఎప్పుడూ కన్న కొడుకుగా చూడవు కదా, ఆ వంకతో వాడు కూడా వెళ్ళిపోవచ్చు. ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా మీరందరూ కలిసి వాళ్ళిద్దరిని మాటలన్నా కూడా ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఉద్దేశం వాళ్ళకి వచ్చేది కాదు. వాళ్ళిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం ఇంట్లో ఖర్చులకు కూడా నీ పెద్ద కొడుకు కానీ నీ పెద్ద కోడలు కానీ రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా మిమ్మల్ని వదిలేసి వెంటనే బయటికి పోయేవాళ్ళు అని అంటూ ఉంటాడు రంగారావు. మీ కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటున్నానని తప్పుగా అనుకోకరా సత్యం. చెల్లి ఎన్ని తప్పులు చేసినా, మనోజు ఎన్ని లక్షలు మింగినా ఏనాడు కూడా వాళ్ళని నువ్వు పల్లెత్తి ఒక మాట అనలేదు. అది నీ మంచితనం, కానీ అది వాళ్ళకి చాతకానితనంలా కనిపిస్తుందిరా. ఇలా అంటున్నానని మరోలా అనుకోకో. వాళ్ళు తప్పు చేసినప్పుడే వాళ్ళకి సరైన శిక్ష వేస్తుంటే ఈరోజు బాలు మీన విలువ వాళ్ళకి తెలిసేది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి రోహిణి, ఏంటి మీరు అంటే మమ్మల్ని శిక్షించి ఇంట్లో గొడవలు పడమని చెప్తున్నారా అని రోహిణి అడుగుతుంది. లేదమ్మా, వాళ్ళిద్దరికీ కొంచెం విలువ ఇవ్వమని చెప్తున్నాను. వాళ్ళ వల్లే ఈరోజు ఇలా ఇల్లు జరుగుతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. రే, మంచి మనసుతో మీరు వచ్చి సుందరి నిశ్చితార్థాన్ని జరిపించండి. సుందరి నిశ్చితార్థం గురించి మాట్లాడడానికి వాళ్ళ అత్తగారింటికి మీరిద్దరే వెళ్ళాలి అని అంటూ ఉంటాడు రంగారావు. అదేంటి మావా, మీరున్నారు కదా పెద్దవాళ్ళు అని అంటూ ఉంటాడు బాలు. పెద్దవాళ్ళ కన్నా పెద్ద మనసున్న వాళ్ళు మంచితనం వాళ్ళే ఉండాలిరా. అప్పుడే దాని జీవితం బాగుంటుంది. దాని జీవితం బాగుండాలని, తను సంతోషంగా ఉండాలని మీరు ఎంతో చేశారు. ఇది కూడా చెయ్యండి. నిశ్చితార్థం ముహూర్తం పెట్టించామని వాళ్ళ ఇంటికి సారి పట్టుకుని వెళ్ళాలంట. మీరిద్దరూ వెళ్ళి ముహూర్తం చెప్పేసి వచ్చేయండి అని రంగారావు అయితే చెప్తాడు. రే సత్యం, నువ్వు గనక నోరు విప్పి ప్రతి విషయంలో జోక్యం చేసుకోకపోతే, ఇంటి పెద్దరికంగా మాట్లాడకపోతే మాత్రం కుదరదురా. ఇది ఉమ్మడి కుటుంబం అని చెప్పి వెళ్ళిపోతాడు రంగారావు. అప్పుడే రంగారావు అన్న మాటలకి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది సత్యంతో, చూసారా వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు మనకి సపోర్ట్ చేసి బాగా మాట్లాడే రంగారావు అన్నయ్యని ఎలా మార్చేసి మనల్ని ఎలాగా దెప్పి పొడిచేలా చేస్తున్నారో అని ప్రభావతి అంటూ ఉంటే, అప్పుడు ఇక సత్యం వాడు తర్వాత ఒక మాట అన్నాడు. నువ్వు ఇలాగా వినిపించుకున్నట్టు చేతకాని వాళ్ళ కూర్చుంటున్నావు, గొడవలు ఎందుకులే అని. కానీ వాళ్ళు అదే మౌనాన్ని వాళ్ళు ఎక్కువగా తీసుకొని చేతకాని వాళ్ళ నిన్ను జమ కొడుతున్నారు అన్నాడు. ఈ రోజు నుంచి ఇంట్లో బాలు మీనా గురించి తప్పుగా మాట్లాడినా, వాళ్ళ గురించి ఏదైనా దెప్పు మాటలు, వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు అని సత్యమైతే చెప్తాడు. రే మనోజ్, నువ్వు తీసుకున్న డబ్బులు త్వరలోనే నువ్వు చెల్లించాలి, లేకపోతే అసలు కూడా నేను ఊరుకోను అని మనోజ్కి కూడా వార్నింగ్ ఇస్తాడు. చూడమ్మా రోహిణి, నువ్వు కోటీశ్వరాలువని, నీ వెనకాల బోల్డ్ అంత డబ్బుందని కేవలం మీ అత్తగారు నీ డబ్బుని చూసి నిన్ను కోడలుగా చేసుకుంది. ఆ డబ్బు వస్తుందని నీకు మర్యాదిస్తుంది. లేకపోతే ఈ రోజునాడు నీకు పుట్టిల్లు కూడా లేదు. ఒకవేళ నువ్వు కోటీశ్వరాలు కాకపోయుంటే మీనా బ్రతుకు కన్నా చాలా హీనంగా ఉండేది నీ బ్రతుకు. మీ అత్తగారు నీ మీద ప్రేమతో చేస్తుంది అనుకుంటున్నావు ఇవన్నీ? కాదు, డబ్బు మీద ప్రేమతోనే చేస్తుంది. అది గుర్తుపెట్టుకొని తోటి కోడలు పట్ల కొంచెం అనుబంధంగా ఆప్యాయంగా ప్రవర్తించు.
రేపటి రోజున వాళ్ళే నీకు అండగా నిలబడేది అని చెప్తాడు సత్యం. సత్యం మాటలకి రోహిణి కూడా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు మీనా పద మీనా అంటూ బయటకైతే వెళ్ళిపోతారు. రవి, ఇన్నాళ్ళకి మావయ్య భలే చెప్పారు కదా అని శృతి అయితే అంటుంది. అప్పుడు ఇక శృతి మాటలకి రే రవి, ఈ మధ్య శృతికి మాటలు ఎక్కువ అవుతున్నాయి, తగ్గించుకోమని చెప్పు అని ప్రభావతి అంటూ ఉంటే, మాటలు ఎక్కువ అవుతున్నాయి నాకు కాదు మీకే. ఇవి ఎంత వయసు వచ్చినా కూడా ఎదుటి వాళ్ళని మీరు ఇంకా చులకనిగానే చూస్తున్నారు. డబ్బుకిచ్చే విలువ మనిషికి ఇవ్వడం లేదు. అలా అనుకుంటే మీకు మావయ్య గారు కూడా లోకువే అనమాట అని చెప్తూ ఉంటుంది. ఏదో తాళి కట్టిన మూలన మావయ్య గారిని అలా గౌరవించి ప్రేమగా చూసుకుంటున్నారు, కానీ మావయ్య గారి దగ్గర డబ్బులు లేవని ఏనాడో వదిలేసేవాళ్లే నాకు తెలిసి అని చెప్తుంది శృతి. అప్పుడే ఆ మాట విని రవి, శృతి నీకు ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్పడం బాగా అలవాటయ్యింది. అలా చెప్తే మా అమ్మ బాధపడదు. పద, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకూడదు. మా అమ్మకి తెలీదా ఏంటి? మా అమ్మ మనస్తత్వం అదే కదా, డబ్బు ఉన్న వాళ్ళకి విలువనిస్తుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక రవి శృతి అలా అన్న తర్వాత ఇంతలో రోహిణి, అత్తయ్య వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకండి అని అంటూ ఉంటుంది. రోహిణి, పట్టించుకోనమ్మా, పట్టించుకొని ఏం చేస్తాను అని ప్రభావతి తిట్టుకుంటూ కామాక్షికి ఫోన్ చేస్తుంది. కామాక్షి ఫోన్ చేసి, ఏంటి కామాక్షి, ఆ బాలు మీనానే సుందరి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలా? ఇంకెవరు దొరకలేదా మీకు? అయినా మీ తోటికోడలు మీ మరిది ఉన్నారు కదా, అమ్మా నాన్నగా వాళ్ళు వెళ్ళొచ్చు, పెద్దమ్మ పెద్దనాన్నగా మీరు వెళ్ళొచ్చు. అయినా బాలు మీనాని ఎందుకు వెళ్ళమన్నావు అని అంటూ ఉంటే, నేను కాదు వదిన చెప్పింది, సుందరియే వాళ్ళిద్దరిని పిలిపించమంది. అలాగే కిషోర్ ఉన్నాడు కదా సుందరికి కాబోయే భర్త, అతని కూడా బాలు మీనానే రమ్మన్నాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఏంటి వాళ్ళు కూడానా అని అనగానే, అవును వాళ్ళు కూడా రమ్మన్నారు అని చెప్తూ ఉంటుంది. కామాక్షి, అయినా నిన్ను రమ్మని లేదని ఉడుకుపోతున్నావా? నిశ్చితార్థం పెళ్లిలో నువ్వే అడౌట్ చేద్దువులే అని చెప్తూ ఉంటుంది కామాక్షి. తరువాత బాలు మీనా కామాక్షి ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత, వచ్చారా, మీ గురించే మాట్లాడుకుంటున్నాము అని అంటూ ఉంటుంది కామాక్షి. ఓ, అప్పుడే మా అమ్మావతి నీకు ఫోన్ చేసింది అత్త అని బాలు అనగానే, మీ గురించే మాట్లాడుకుంటున్నామంటే కరెక్ట్గా మీ అమ్మ నేనే మాట్లాడుకుంటున్నామని అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా అని అడుగుతుంది కామాక్షి. ఇంకా ఇప్పుడు ఇంటికాడ ఒక గొడవ జరిగిందిలే, వెంటనే నీకు ఫోన్ చేసి వాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు, మీరు లేరా, మీ మరిది వాళ్ళు లేరా, వాళ్ళు వెళ్ళొచ్చు కదా అని మా అమ్మ నీతో దెబ్బలాడడానికి ఫోన్ చేస్తుంటుంది. ఇదంతా కూడా మామూలే కదా, మామూలుగానే జరుగుతుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి ఇక కామాక్షి అయితే, నువ్వు ఉండాల్సిన వాడు వేరా, భలే చదివేస్తున్నావు మనుషుల మనసుల్ని. అవును, ఇదిగో ముహూర్తం పెట్టింది మంచి కాగితం, ఇది తీసుకువెళ్ళి అబ్బాయికి బట్టలు ఇవి కూడా తీసుకువెళ్ళి ఈ కాయలు ఈ ఫ్రూట్స్ ఇవి కూడా వాళ్ళకి ఇవ్వండి అని అంటూ ఉంటే, అదేంటి పిన్ని మీరు కూడా రండి, బాబాయి మీరిద్దరూ కూడా దగ్గరుండండి అని చెప్తూ ఉంటే, పర్వాలేదమ్మా, దీనికి ఎంతోమంది వెళ్ళరు, వాళ్ళకి ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు, వెళ్ళండి పర్వాలేదు అని చెప్తూ ఉంటుంది కామాక్షి. ఇక బాలు మీనా ఇద్దరు కూడా కిషోర్ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కిషోర్ వాళ్ళ అమ్మా నాన్న బాలు మీనాకి ఎంతో గౌరవాన్ని ఇస్తారు, వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇదిగోండి నిశ్చితార్థం ముహూర్తం పెట్టిన మంచి కాగితం తీసుకోండి, ఇవి అబ్బాయికి బట్టలు అని ఇస్తూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి, మా తమ్ముడు వస్తాడు, వాడు కూడా వీళ్ళ పెళ్లి జరగాలని ఎంతో తాపత్రయం పడ్డాడు, వాడు కూడా వస్తాడు, ఫోన్ చేస్తాను ఉండండి, ఇక్కడే వాళ్ళ ఇల్లు అని చెప్తూ ఉంటుంది మాణిక్యం వాళ్ళ అక్క. అప్పుడు ఇక మాణిక్యానికి ఫోన్ చేస్తుంది. రే మాణిక్యం, ఎక్కడున్నావురా, తొందరగా రా అని అంటూ ఉంటుంది. వస్తున్నానక్క, అంతలోకి మటన్ కొట్టమంటే కొంచెం అర్జెంటుగా కొట్టాల్సి వచ్చింది, ఒక్క పావుగంటలో అక్కడ ఉంటాను అని అంటూ ఉంటాడు. సరేరా, తొందరగా రా, వాళ్ళు కూడా నీ గురించే ఎదురు చూస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. తరువాత అలా ఎదురు చూస్తున్న బాలు మీనా, మీ తమ్ముడు ఏం చేస్తారండి అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదమ్మా, మా వాడికి మటన్ కొట్టుంది, మటన్ అమ్ముతూ ఉంటాడు, ఇప్పుడుది కాదు ఎప్పుడో తరతరాలుగా మా తాత లాంటిది, మా తాత మా నాన్నకిస్తే మా నాన్న మా తమ్ముడికి ఇచ్చాడు, అలా తరతరాలుగా మటన్ కొట్టు
ఆ బిజినెస్ని మా తమ్ముడు చూసుకుంటున్నాడు. అలాగే వాడికి నటన మీద కూడా చాలా ఇష్టం ఉంది. ఎవరైనా చిన్న సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నాడు. చిన్న చిన్న నాటకాలు, డ్రామాలు వేస్తూ ఉంటాడు. ఇక నటించడంలో అయితే బాగా నటిస్తాడు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ అక్క అయితే అవునా అని అంటూ ఇక ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో మాణిక్యం, అక్క వచ్చేసానక్క, ఇదిగో మటన్ కూడా తెచ్చాను అని అంటూ ఉంటాడు. ఒక్కసారే బాలు మీనా మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాయి. ఇక మాణిక్యం కూడా బాలు మీనాని చూసి షాక్ అయిపోతూ చేతిలో ఉన్న మటన్ కవర్ని కిందకి వదిలేస్తాడు. ఇక బాలు మీనా ఒక్కసారే పైకి లేచి మాణిక్యాన్ని అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అతని నా తమ్ముడు మాణిక్యం అని చెప్తూ ఉంటే, మీ తమ్ముడు జీవితంలో కూడా బాగా నటిస్తాడండి, బాగా నటిస్తారని చెప్పాడు కదా, కొంపలు కూల్చడంలో మోసం చేసే వాళ్ళకి బాగా సహాయం చేస్తాడు అని బాలు అయితే అంటాడు. ఏంటి మలేషియా మావయ్య గారు, మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటారు బాలు మీనా. అప్పుడు మాణిక్యం అయితే మాట్లాడడం, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు, మలేషియా మావయ్య ఏంటి, వాడు నా తమ్ముడు మాణిక్యం, మలేషియా కాదు మటన్ కొట్టు మాణిక్యం అంటారు అని చెప్పగానే, అదేంటి మీ తమ్ముడు మలేషియాలో కదా పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే ఇక్కడ మటన్ కొట్టుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, ఏంటి మీరు చెప్పేది, నాకేమీ అర్థం కావడం లేదు అని మాణిక్యం అక్క చెప్తుంది. ఏంటి మాణిక్యం గారు, మలేషియా మావయ్య గారు, మీరే చెప్తారా లేకపోతే మీరు చేసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలు బయట పెట్టమంటారా అని అనగానే, చూడండి మా తమ్ముడు ఒకరిని మోసం చేసేవాడు కాదు, మాది సత్య హరిశ్చంద్రుడి వంశం, మా తాతయ్యకి మోసాలన్నా అబద్ధాలన్నా ఇష్టం ఉండదు, ఆయన మమ్మల్ని ఎంతో పద్ధతిగా పెంచారు, ఇప్పటి వరకు నేను కానీ మా తమ్ముడు కానీ మోసం కానీ అబద్ధాలు కానీ చెప్పలేదండి, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని మాణిక్యం అక్క అయితే చెప్తుంది. అప్పుడే చూశారు కదా, మీ మీద మీ అక్కకి చాలా అభిమానం ఉందండి, మీ అక్క పాపం మీ మీద చాలా నమ్మకం పెట్టుకుంది, ఇప్పటికీ కూడా నిజం చెప్పకుండా అబద్ధం మీద బతికేస్తారా, నిజం చెప్పండి, చెప్పమంటారా లేకపోతే మీరు చేసిన మోసాన్ని బయట పెట్టమంటారా అని బాలు మీనా గట్టిగా అడుగుతారు. అప్పుడే ఇక మాణిక్యం, అక్క వీళ్ళు చెప్తుంది నిజమేనక్క, నేను అబద్ధం ఆడాను, మోసం చేశాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, మోసం చేయడం ఏంటి, అబద్ధం ఆడడం ఏంటి, నాటకం ఆడడం ఏంటి, ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే, నీకు గుర్తుందా అక్క, నా దగ్గరికి 2 ఆడవాళ్ళు వచ్చారు, సినిమాలో రాజమౌళి సినిమాలో నాకు ఛాన్స్ ఇప్పిస్తామని, ఏదో రియాలిటీ షోలో నటించాలి, అప్పుడు ఆ రియాలిటీ షోలో నా నటన నచ్చితే సినిమాలో తీసుకుంటాడు రాజమౌళి అని చెప్పారు, నేను కొన్ని రోజులు పల్లెటూరులో రియాలిటీ షో నటించడానికి వెళ్తున్నానని కొట్టు చూసుకోమని ఆ రోజు నీకు చెప్పాను కదా గుర్తుందా అని అంటూ ఉంటాడు. అప్పుడే మాణిక్యం, అవునరా, తర్వాత మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదులే అని చెప్పావు, ఇప్పుడేంటి అని అడుగుతూ ఉంటే, ఆ రోజు వాళ్ళు నా చేత చేయించింది రియాలిటీ షో కాదా, నిజంగానే రియల్గానే నా చేత నాటకం ఆడించారు, రోహిణి వీళ్ళ వదిన అన్నయ్య భార్య, తను కోటీశ్వరాలని ఇంట్లో అబద్ధం చెప్పింది, వాళ్ళ నాన్నని ఇండియాకి రమ్మని వాళ్ళ నాన్నని పిలిపించమంటే మలేషియా మావయ్యగా నన్ను పరిచయం చేసింది, నా చేత నాటకం ఆడించింది అని మాణిక్యం అయితే జరిగిందంతా కూడా చెప్తాడు. మాణిక్యం అలా జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మాణిక్యం అక్క. ఏంట్రా నువ్వు, నటించడం అంటే ఏదో నటించాలి కానీ ఏదో నటుడిగా ఛాన్స్ వస్తుందని నటించావు, కానీ ఇలా నిజ జీవితంలో ఒక అమ్మాయి కోటీశ్వరాలంటూ తన అత్తగారిని భర్తని మోసం చేస్తే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ నువ్వు కూడా వాళ్ళని మోసం చేస్తావా, నువ్వు అలాగా అబద్ధాలు ఆడతావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మాణిక్యం, ముందు నాకు అసలు తెలీదక్క ఇలా చేస్తారని, తర్వాతే తెలిసింది అని చెప్తూ ఉంటాడు. మరి తర్వాత తెలిస్తే నువ్వెందుకురా వాళ్ళతో ఇంకా ఇదవుతున్నావు, వాళ్ళతో ఎందుకు నువ్వు కలిసి మళ్ళీ నటిస్తున్నావు అని అనగానే, ఒకసారి మా బావ జైలుకి వెళ్ళాడని వచ్చావు, దుబాయ్లో ఉన్నట్టు వీడియో కాల్ చేశావు, ఈ మధ్య కదా మా బావని జైల్లో చంపేశారను ఏదో కుండలో ఒక విభూది అస్థికలంటూ తీసుకొచ్చావు అని బాలు అడుగుతూ ఉంటాడు. ఎందుకురా మరి, వాళ్ళు నీ చేత నటించడానికి కాదు, వీళ్ళని మోసం చేయడానికి నిన్ను నటించమన్నారని తెలిసినా సరే
తర్వాత వాళ్ళ మాటలు విని ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటుంది. అది కాదక్క, ఒకవేళ నేను అలా చెప్పకపోతే తన కాపురం కూలిపోతుందని, మళ్ళీ తన కాపురం కూలిపోతే ఇంట్లో నుంచి నిజం తెలిస్తే గెంటేస్తారని రోహిణి నన్ను బ్రతిమలాడింది. అందుకని ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు పాలు అవ్వకూడదని జాలితో మళ్ళీ నటించానక్క అని అంటూ ఉంటే, మీరు ఒక కుటుంబాన్ని మోసం చేశారు, ఒక అత్తగారిని, ఒక మామగారిని, చివరికి భర్తని కూడా మోసం చేసే ఒక మోసగత్తకి సహాయం చేశారు అని అంటూ ఉంటాడు బాలు. నన్ను క్షమించు బాలు, కావాల్సి ఉంటే నేను వచ్చి నిజాన్ని ఒప్పుకుంటాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. కావాల్సి ఉంటే ఏంట్రా, నువ్వు వెళ్ళి నిజాన్ని బయట పెడుతూ పదా, మేం కూడా వస్తాము అని అంటూ ఉంటుంది మాణిక్యం అక్క. అప్పుడే ఇక మీనా, ఏంటండి తీసుకువెళ్దామా అని అడుగుతూ ఉంటే, ఏంటి మీనా ఇంకా ఆలోచిస్తున్నావా రోహిణి గురించి? చూసావు కదా ఎంత మోసం చేసిందో. అసలు ఇంత మోసం చేసినా ఆ పాలలమ్మని వదిలిపెట్టే ప్రసక్తే లేదో. పద వెళ్దాం అంటూ మాణిక్యాన్ని తీసుకొని ఇక ఇంటికైతే వస్తారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు అలాగే మాణిక్యం వీళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక మాణిక్యాన్ని చూసి, మీరా మర్ది గారు, ఏంటి కోర్టులో కేసు గెలిచేశామా, ఆస్తి మొత్తం మనకి వచ్చేసిందా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే రోహిణిని పిలవండి అని అంటాడు మాణిక్యం. పార్లలమ్మా పార్లలమ్మా పార్లలమ్మ అంటూ కోర్టులో ముద్దాయిని పిలుస్తున్నట్టు 3 సార్లు పిలుస్తాడు బాలు. ఇక 3 సార్లు పిలిచి అప్పుడు ఇక బాలు అయితే అక్కడే ఉన్న టేబుల్ని తీసుకొని మళ్ళీ ప్రభావతిని అలాగే మనోజ్ని ఎలాగైతే బోన్లో నిలబెట్టాడో అలాగే రోహిణిని కూడా బోన్లో నిలబెడతాడు. రోహిణిని కూడా బోన్లో నిలబెట్టి ఇక ప్రశ్నిస్తాడు, అడుగుతాడు, ఏంటి నన్ను ఎందుకు బోన్లో నిలబెట్టారు అని అంటూ ఉంటే ఇంతలో మాణిక్యం వాళ్ళని పక్కకి వెళ్ళమంటాడు. అప్పుడే ఇక ఎందుక, నీ గురించి ఒకళ్ళు మాకు ఫిర్యాదు ఇచ్చారు అంటూ వాళ్ళని పిలుస్తాడు. మాణిక్యం అక్క అయితే వస్తారు. మాణిక్యాన్ని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్య నువ్వెప్పుడొచ్చావు అని అంటూ ఉంటే, ఒకసారి నువ్వు బయటికి రమ్మా అని అంటూ ఉంటుంది మాణిక్యం అక్క. అప్పుడు ఇక మాణిక్యం అక్క రోహిణిని చంప పగలగొడుతుంది. ఎవరమ్మా నీకు మావయ్య? మీ అమ్మకి వీడు తమ్ముడా, లేకపోతే అన్నయ్య, లేకపోతే నీకు మేనమావ, లేకపోతే పిల్లని నీకు నీ భర్తకి తండ్రా, ఎలా మావయ్య అని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఛీ, నీలాంటి వాళ్ళని ప్రతిసారి కూడా వదిలేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని అస్సలు కూడా క్షమించకూడదు అని అంటూ ఉంటుంది ఆమె రోహిణిని కొట్టేసరికి అప్పుడే ప్రభావతి, ఎందుకు నా కోడల్ని కొట్టారు అంటే, మీ కోడలు చేసిన నిర్వాకం గురించి అడుగుతున్నాను. నా తమ్ముడికి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి మలేషియా మావయ్యగా బిజినెస్ మ్యాన్గా మీ దగ్గరికి తీసుకువచ్చి నాటకం ఆడించింది. తర్వాత వాడు నాటకమని తెలిసాక కూడా నువ్వు మోసం చేస్తున్నావు తప్పని తెలిసినా కూడా కాళ్ళు పట్టుకొని మళ్ళీ మలేషియా మావయ్యగా నువ్వు రావాలి, లేకపోతే నా కాపురం కూలిపోతుంది, నేను కోటీశ్వరాలని కాదని తెలిస్తే మా అత్తగారు నన్ను బయటికి నెట్టేస్తారని పదే పదే వీడి చేత వేషాలు వేయిస్తూనే ఉంది. ఇంతోసి కోడలు నీకెక్కడా దొరకలేదమ్మా, భర్తని అత్తని మావని ఇంతమందిని మోసం చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మాణిక్యం అక్క ప్రభావతి దగ్గర. అప్పుడు ఇక ఆ మాట విని మాణిక్యం, నన్ను క్షమించండి, ఇదంతా కూడా నిజమే అని అంటాడు. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఇదంతా నిజమేనా అని అడుగుతుంది. అది అత్తయ్య అది అంటూ తడబడిపోతూ ఉంటుంది. రోహిణి తడబడకుండా నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే, నిజమే అత్తయ్య, నేను కోటీశ్వరాల్ని కాదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇక ఆ మాట విని ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది. చూడండమ్మా, పెళ్ళంటే ఆషామాషి విషయం కాదు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు కుటుంబ గౌరవాలు చూసి చేసుకుంటారు. అయినా ఈ అమ్మాయి నేను కోటీశ్వరాల్ని, మా నాన్న మలేషియాలో ఉంటాడు అంటూ తను చెప్పిన మాటలన్నీ ఎలా విన్నారు? తనకి పుట్టింటి వాళ్ళు లేకుండా మీ అబ్బాయికి ఇచ్చి ఎలా పెళ్లి చేశారో మీకు అసలు బుద్ధుందా? అంటే తను చెప్పే ఆ కోట్లు ఉన్నాయని తెలుసుకొని మీరు పెళ్లి చేసేసి మీ కొడుకు జీవితాన్ని నాశనం చేసి మీ కుటుంబ గౌరవాన్ని మీరే తీసేశారు. కోట్లేమన్నా కూడు పెడతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు మీ ఇంటి పరువు వస్తుందా? తెలిసిన వాళ్ళందరూ ఆ అమ్మాయిని తిట్టారు,
ఆ అమ్మాయి చెప్పిన మాటలకి మోసపోయినా తెలివి తక్కువైనా మిమ్మల్ని తిడతారు అంటూ ఇక ప్రభావతికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.